నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ముందు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 6వ తేదీ లోపల ఏపీపీఎస్సీ గ్రూప్స్ ఫలితాలు. ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు ఈ నెల 6వ తేదీలోగా వెలువడే అవకాశం ఉంది. మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే దిశలో ఏపీపీఎస్సీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. గతంలో ప్రిలిమ్స్ 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ ప్రశ్నపత్రం తెలుగు అనువాదంలో తప్పులు రావడం, ప్రిపరేషన్కు తగిన సమయం లేనందున మెయిన్స్ రాసేందుకు ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనే అభ్యర్థనల నేపథ్యంలో 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి అభ్యర్థులు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున అభ్యర్థనలు అందుతున్నాయి. క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉండడం, నోటిఫికేషన్ వెలువడిన సమయానికి ప్రిలిమ్స్ పరీక్షకు ఎక్కువ సమయం లేకపోవడం, భారత సమాజం సిలబస్కు సంబంధించిన బుక్స్ మార్కెట్లోకి ఆలస్యంగా అందుబాటులోకి రావడం వంటి కారణాలను పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపోతే తెలంగాణ డిఎస్సి దరఖాస్తులకు గడువు జూన్ 20 వరకు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ బోర్డు వెల్లడించింది. ఆన్లైన్లో డిఎస్సి దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొంది. ఇక జూలై 17 నుంచి 31 వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. సందేహాల పరిష్కారానికి హెల్ప్ డెస్క్. డిఎస్సికి దరఖాస్తు చేసేవారి సందేహాలు తీర్చేందుకు అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సాంకేతిక సమాచారం సహాయం కోసం అభ్యర్థులు ఈ నెంబర్లలో సంప్రదించవచ్చు, లేకపోతే విద్యాశాఖ ఈమెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు ప్రతి ఉద్యోగం కోసం 1000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక చిట్ లేనట్లే విద్యాశాఖ సృష్టీకరణ. కొన్ని అంశాలపై ఎన్సిటిఈ వివరణ కోరిన అధికారులు. ప్రమోషన్ల కోసం ఏ పేపర్ రాయాలి అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇకపోతే 9th 10th టీచ్ చేసే టీచర్లకి అసలు టెట్ అవసరం లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అందులో హెచ్ఎంలకి ప్రమోషన్ కావాలంటే వాళ్ళని చేయాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దాని గురించి లెటర్ రాశారంట. ఒక కన్ఫర్మేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, మేఘాలయాలో వివిధ పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చు. ఎన్ఐటిఎన్ దరఖాస్తుకి చివరి తేదీ 30/4 ఈ నెల 30. ఇకపోతే ఎన్ఐటి కురుక్షేత్రలో ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయి. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్కి 25/4. హార్డ్ కాపీలు కూడా పంపించాల్సి ఉంటుంది 30/4. ఇది వెబ్సైట్. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. వయసు 21 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉండాలి. వేతనం 30,000 శాలరీ ఉంటుంది. ఆన్లైన్లో టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో వేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 5వ తారీఖు. ఎన్ఎండిసి లిమిటెడ్లో 193 అప్రెంటిస్లు. దత్తేవాడ ఛత్తీస్గఢ్లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో కీరండల్ ఐరన్ ఓర్ మైన్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. 193 ఉన్నాయి. విభాగాలు ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్ ఇవన్నీ ఉన్నాయి. అర్హత సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాస్ అయి ఉండాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ళు ఉండాలి. ఈ డేట్లలోపు ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. ఇంటర్వ్యూల ప్రకారం వీళ్ళను జాయిన్ చేసుకుంటారు. ఇంటర్వ్యూ వేదిక బైలా క్లబ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కీరండల్ కాంప్లెక్స్, కీరండల్, దంతేవాడ జిల్లా, ఛత్తీస్గఢ్. పూర్తి వివరాలకు అప్రెంటిస్షిప్ ఇండియా gov.in. ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీలో 158 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఇట్లున్నాయి. బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఇట్లున్నాయి. అర్హత సంబంధిత విభాగంలో యూజీ, పీజీ, పిహెచ్డి ఇవన్నీ ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 14 లోపు. దరఖాస్తు పోస్టులో పంపేందుకు చివరి తేదీ 24/4. DTUAC.in. 335 అప్రెంటిస్లు. NPCILలో అప్రెంటిస్షిప్లు ఉన్నాయి. మొత్తం 335 ట్రేడ్ల వారీగా ఖాళీలు. ఇవి కూడా ఐటీఐకి సంబంధించినవి. ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉన్నాయి.
స్టైఫండ్ నెలకు 7,700 నుంచి 8,855 ఇస్తారు. అర్హత సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయి ఉండాలి. వయసు 14 నుంచి 24 మధ్య ఉండాలి. ఐటీఐ మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధాలుగా ప్రకారం ఇస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 4/4 వెబ్సైట్ NPCIL కెరీర్స్ co.in. ఐడి ఆర్బీటీలో పీజీ డిప్లొమా. ఆర్బీఐ హైదరాబాద్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇట్లున్నాయి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 30, తరగతులు జూలై 1 నుంచి. ఐడిఆర్బీటీ ఏసీ ఇది వెబ్సైట్. నైసర్లో పరిశోధనలు, ఐఏఎస్సి దీంట్లో కూడా పరిశోధనలు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు లేదు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 30. నైసర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇది. క్వాలిఫికేషన్ బయాలజికల్ సైన్స్లో డిగ్రీ, తర్వాత నెట్ సిఎస్ఐఆర్ ఉండాలి. ఇకపోతే ఐఐఎస్సి విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ప్రోగ్రాంలో అప్లికేషన్లు, దరఖాస్తు ఫీజు ఎట్లున్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 7, రిపోర్టింగ్ తేదీ జూలై 19. వెబ్సైట్ బిఎస్యూజీ ఐఐఎస్సి. ఇకపోతే ఐసర్లో బిఎస్, ఎంఎస్ యాప్టిట్యూడ్ టెస్ట్కు నోటిఫికేషన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐసర్ సంస్థలు అందిస్తున్న బిఎస్, ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశానికి ఉద్దేశించిన యాప్టిట్యూడ్ టెస్ట్ ఐసర్ 80ని రిలీజ్ చేశారు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ముఖ్య సంవత్సరం. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 13. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే యాప్టిట్యూడ్ టెస్ట్ జూన్ 9. ఇది వెబ్సైట్ ఐసర్ అడ్మిషన్. రేపటి నుంచి జేఈ పరీక్షలు 12 వరకు మెయిన్ 2 పరీక్షలు. 2 గంటల ముందుగానే విద్యార్థులకు ఎంట్రీ. పరీక్ష కేంద్రాల నుంచి 5 పట్టణాల్లో తొలగి. పరీక్ష తేదీలు ఇట్లున్నాయి. పేపర్ 1 బీఈ బీటెక్ ఏప్రిల్ 4, 5, 6, 8, 9. పేపర్ 2 A, 2B ఏప్రిల్ 12. మొదటి షిఫ్ట్, రెండో షిఫ్ట్ ఇట్లుంటాయి. బీఆర్కు బీ ప్లాన్ వారికి అదనంగా సమయం కేటాయిస్తారని కూడా ఇచ్చారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ ఇదన్నమాట. ఇది రెగ్యులర్ స్టడీస్కి పోయే బదులు ఇటు పోవాలి, చాలా బాగుంటుంది. ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంఎస్సి ఇన్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ 2 సంవత్సరాలు, బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ 3 సంవత్సరాలు, క్రాఫ్ట్ మ్యాన్షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ 1 year 6 months, క్రాఫ్ట్ మ్యాన్షిప్ కోర్స్ ఇన్ F&B సర్వీస్ 6 నెలలు, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ప్రొఫెషనల్ బార్ టెండింగ్ 6 నెలలు. వయసు పరిమితి ఏం లేదు, ఇంత ఏజ్ ఉండాలి అని. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఉద్యోగ అవకాశాలు ఎట్లుంటాయంటే హోటల్, రెస్టారెంట్, ఏవియేషన్ ఇండస్ట్రీ, క్రూజ్ లైనర్స్, ఆర్మడ్ ఫోర్సెస్, గవర్నమెంట్ సెక్టర్, కార్పొరేట్స్, బ్యాంక్స్, హాస్పిటల్స్. ఇది వెబ్సైట్ ఇచ్చారు. తర్వాత ఫోన్ నంబరు, మెయిల్ ఐడి, అడ్రస్ కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్రైవేట్ కాలేజీలలో చేసే బదులు దీంట్లో వేస్తే చాలా బాగుంటుంది. ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం. మనకు తెలంగాణ, ఏపీ ఈ రెండింటికి సంబంధించింది. అక్కడ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మీరు 17 వరకు అప్లై చేసుకోండి. ఏపీఎంఎస్ ఇది వెబ్సైట్. గ్రూప్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ. ఇది కూడా షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్. ఇది కూడా మొత్తం మన స్టేట్ మొత్తంలో ఉంది. ఈ నెల 5 తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలి. ఇక్కడ కామారెడ్డి, నిజామాబాద్లకు అయితే ఈ నంబర్ ఇచ్చారు, ఈ నంబర్లో సంప్రదించండి. పాలిసెట్కి దరఖాస్తుల ఆహ్వానం. ఇది కూడా మాకు తెలంగాణ మొత్తం మే 24న ఎగ్జామ్ ఉంటుంది. ఏప్రిల్ 22 వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ప్రవేశాలు ఏపీ లా సెట్, పీజీ ఎల్సెట్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం గురించి. లాస్ట్ డేట్ 25/4. ఎగ్జామ్ 9/6 ఉంటుంది. వేరియస్ పోస్ట్ ఇన్ ఈసీఐఎల్ టెక్నీషియన్ గ్రేడ్ 2, టెక్నీషియన్ గ్రేడ్ 3 అట్లున్నాయి. ఐటీఐ 10th, తర్వాత మెకానిక్ ఇవన్నీ ఉన్నాయి. డ్యూటీ మేనేజర్ టెక్నికల్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఈ నెల 13వ తారీఖు ఉంది. నవోదయాలో 1,377 అవకాశాలు, ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి నాన్ టీచింగ్ సంబంధించినవి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే దరఖాస్తుకి చివరి తేదీ ఈ నెల 30.
వెబ్సైట్ navodaya.gov.in. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15 వరకు అవకాశం. కేవీఎస్ ఆన్లైన్ అడ్మిషన్స్ అని కొడితే దాంట్లో మనకు వచ్చేస్తుంది. ఒకవేళ బ్యాక్లాగ్ సీట్లు ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఆఫ్లైన్. ఇది బాల వికాస అంటే ప్రైమరీ స్కూల్కి కూడా ఏమి అప్లికేషన్లు అడుగుతున్నారు. ఏమి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ దాని పేరుంది. అది కూడా అప్లై చేసుకోండి. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇన్ ఐపీ పీబీ న్యూఢిల్లీ, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఇందాక చూసినాం. ఇదే లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే 5 ఏప్రిల్. హైదరాబాద్ మినహా అన్ని సెంటర్లు క్లోజ్. టీఎస్ వెబ్సైట్స్కు భారీగా అప్లికేషన్లు ఆన్లైన్ ఎగ్జామ్ కావడంతో ముందు అప్లై చేస్తే ముందు సెంటర్ అలాట్. ఈ నెల 6 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం. హైదరాబాద్లో నిండితే ఏపీలో రాయాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ నెల 6 వరకు ఛాన్స్ ఉంది. కాబట్టి తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. దీంతో మనకు తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్ సీట్ కావాలన్నా మనకు వెబ్సైట్ రాయాల్సి ఉంటుంది. ఫార్మసీ, అగ్రికల్చర్, తర్వాత ఇంజనీరింగ్కి సంబంధించిన సెట్ ఇది మర్చిపోకండి. మళ్ళీ అప్పుడు ఎంసెట్ రాయలేదు కాబట్టి నాకు బీఎస్సీ నర్సింగ్లో సీట్ రాలేదు, అయ్యో ఎట్లా పరిశ్రమ కావద్దు. ఉచితంగా ఇంగ్లీష్ నైపుణ్యాలు ఆసక్తి ఉన్న ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మేధా ఇన్స్టిట్యూట్ ఫౌండర్ చిరంజీవి వెల్లడి. ఇది ఫ్రీగా వీళ్ళు కోచింగ్ ఇస్తున్నారు ఆన్లైన్లో. 10 అంశాల్లో శిక్షణ ఉంటుందంట. ఇకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, గోల్ సెట్టింగ్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, పబ్లిక్ రిలేషన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత తరగతులు ప్రారంభిస్తాం. ఈ శిక్షణ కోసం మేధా ఇన్స్టిట్యూట్ తరఫున 30 మంది నిపుణుల బృందం పనిచేస్తుంది. లైవ్లో నిర్వహించే ఈ తరగతులపై ఏవైనా సందేహాలు ఉంటే చిట్చాట్ ద్వారా జవాబులు ఇస్తామని తెలిపారు. ఎగ్జామ్ పెడతారు, తర్వాత మెటీరియల్ కూడా ఇస్తారంట. ఇది ఫ్రీ కాబట్టి ఇంకో విషయం ఏంటి అంటే ఉచితంగా కాబట్టి ఇది క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ తర్వాత అది స్కాన్ చేసుకుంటే వారి మొబైల్ పే రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది. లేని పక్షంలో ఈ నంబర్ ఇచ్చారు, ఫోన్ నంబర్కి వాట్సాప్ ద్వారా వివరాలు పంపిన వారి మొబైల్ ఫోన్కు లింకులు పంపిస్తామని చెప్తున్నారు. ఫ్రీ కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఉంటుందని అయితే గ్యారంటీ అయ్యాను. కాకపోతే ఇది 10 అంశాల్లో శిక్షణ అంటే కొంతవరకన్నా మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. ఇంగ్లీష్ అనేది మాండేటరీ. ఇది ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.